తిరుచెంగనూరు కానటువంటి ఏ దివ్య దేశమైనా అవనిల్ వేరిల్లై అన్నిట్లోనూ ఆయన ఉంటాడండి. అన్ని దివ్య దేశాలలోనూ సర్వాంతర్యామి కాబట్టి వ్యాపించి ఉంటాడు. అది పొరుడాగిలం, అది నిజమే, అంతా సర్వాంతర్యామిత్వం ఉంది. అవనై అల్లదు తిరుచెంగనూరులో వేంచేసి ఉన్న సర్వేశ్వరుడు తప్ప ఎన్నావి అమరంద అమరి అనయిగిల్లారా. ఇంకొక దివ్య దేశం వైపు నా మనస్సు వెళ్ళడం లేదు. ఈ దివ్య దేశాన్ని సందర్శించినప్పుడు ఇక్కడే నా మనస్సు ఆకర్షింపబడుతోంది. అంటే ఏది చూస్తే అదే మనస్సుకు అలాగా హత్తుకునేలాంటి వైభవం కలిగినటువంటి స్వామి సందర్శన వైభవాన్ని చెప్పారు అన్నమాట ఈ మాటలో. ఆదలాల్ కాబట్టి అవన్ ఉరైగిన్రా, ఆ పెరుమాళ్ళు చక్కగా నిత్య నివాసం చేస్తున్నటువంటి నల్ల నాన్మరయ్యోర్ అనన్య ప్రయోజనులైన 4 వేదాలు వచ్చిన వైష్ణవులు. అంటే వేదాంతం అంతా కూడా అవపోసన పట్టినటువంటి మహనీయులైనటువంటి భాగవతోత్తములు మడుత్త నరుం పొగై విశుంభు ఒళి. ఇక్కడ మంచి పరిమళ భరితమైనటువంటి ధూపం ఒకటి, ఆకాశంలో ఉండేటువంటి ఒళి అంటే కాంతి, ఆకాశంలో ఉన్న కాంతి సూర్యచంద్రులు, మరైక్కుం వాళ్ళను కూడా కప్పే అంత ధూపం వస్తోంది. అంటే ఎంత యాగంలో హవిస్సు, ఎంత నెయ్యి పోస్తే అంత ధూపం వస్తే సూర్యాదులని కూడా మనకి దర్శనీయులు కాకుండా చేస్తుందండి. అంత నల్ల నీళ్లు మాడం తిరుచెంగన్నూరు. ఆ తిరుచెంగనూరు అనేటువంటి దివ్య దేశంలో ఉండేటువంటి వైష్ణవోత్తములందరూ కూడా నిత్యాగ్నిహోత్రులై ఉండడం వల్ల హోమంలో ఆవు నేతిని అలాగా అవిస్సుగా పోస్తూ ఉండడం వల్ల ఆ ధూపం సూర్యుణ్ణి కూడా కప్పేంత వరకు వ్యాపించింది. అంటే అంత నిత్యాగ్నిహోత్రులు అని చెప్పడం అన్నమాట. అంత ఎక్కువగా హోమాలు జరుగుతున్నాయి అని చెప్పడం అన్నమాట. అలాంటి మాడం తిరుచెంగన్నూరు, అలాంటి ఇళ్ళు కలిగినటువంటి తిరుచెంగనూరులో తిరుచిత్తారు ఎనక్కు నల్ల అరణ్ నాకు నిర్భయత్వాన్ని ప్రసాదించేటువంటి దివ్య దేశం. ఆహా, ఇక్కడికి వచ్చేసాం, ఇంకా మనకి భయం అనేది లేదు. అంత నిర్భయత్వాన్ని ప్రసాదించేటువంటిది ఈ దివ్య దేశము అని చెప్తున్నారనమాట. ఏమండి, మిగిలిన దివ్య దేశాల్లో లేరా అంటే సమాధానం చెప్పారు, అన్నిట్లో ఉన్నారండి. కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ స్వామిని చూసేటప్పటికి మనసు ఇక్కడే లగ్నం అయిపోతుంది. అదే దివ్య దేశాల్లో ఉన్నటువంటి వైభవం. ఎక్కడికక్కడే మనస్సును అలాగా ఆకర్షించేస్తూ ఉండేటువంటి ఆ దివ్య దేశాల్లో ఉండేటువంటి భాగవతోత్తములైనటువంటి మహానుభావులు చేస్తున్నటువంటి యజ్ఞ యాగాదులు, అక్కడ వచ్చేటువంటి హవిస్సు, అలాంటి దివ్య దేశమే నాకు ఇప్పుడు పరమ ప్రాప్యం అని అంటున్నారు. దీని వ్యాఖ్యానంలోకి వెళదాం మనం. 6 అయిపోయింది, 5 చెప్పుకోలేదన్నా వచ్చాము. அஞ்சாம்பாட்டு అల్లాడ ఉగంద అరుడిన దేశములను ఉండాయిక. ఏమండి, మిగిలిన స్వామి ప్రీతితో, ఎంతో ప్రీతితో వేంచేసి ఉన్నటువంటి దివ్య దేశాలు ఉన్నప్పటికీ కూడా తిరుచెంగన్నూరిలే నీరు అదే నిర్భరం పండుగిరదు ఎన్నన్నా. ఏమండి, ఈ ఊరిని తలుచుకునేటప్పటికి మీకు ఇంత ధైర్య సాహసాలు, ఆహా నిర్భయత్వం అనేది ఎందుకు వచ్చిందంటే, அதங்கனே இருக்க செய்தேயும் திருச்செங்கன்னூரில் அல்லது எனக்கு ஹிருதயம் சேர்ந்தணையாது என்கிறார். ఈ తిరుచెంగనూరులాగా నా హృదయం దగ్గరికి ఏదీ రాలేదు, అంతా ఉట్టిదే. ఏ దివ్య దేశం చూస్తే అదే అలా హృదయం దగ్గరికి వచ్చేసి అతుక్కుపోతోంది ఆయనకి. ఏది చూస్తే అదే అంత దివ్యానందాన్ని అనిపింపచేస్తోంది అన్నమాట. నెక్స్ట్ పేజీలో 95వ పేజీ. అల్లదోర్ అరుణ్ అవనిల్ వేరిల్లై அல்லாத விடங்களும் அவனுக்கோ உப்புரும் அவனுக்கும் పురంబాయురుప్పదిల్లై. అది పొరుల్ అని అంటే మిగిలిన దివ్య దేశం కాక ఈ
ఈ దివ్య దేశం కాక మిగిలిన దివ్య దేశాలన్నీ కూడా వాటికంటే అన్ని దేనికదే హృదయాకర్షకాలుగా ఉన్నాయి అని చెప్పడం ఇందులో తాత్పర్యం అన్నమాట. ఎందువల్ల అంటే పరమాత్మ అన్ని చోట్ల అంతటా అంతర్యామిగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. కానీ ఏం చేయమంటారు, ఇక్కడికి వచ్చేటికి నా మనసు ఇలా అతుక్కుపోయింది. ఎందుకలా అయిందమ్మా అంటే దానికి ఏం చెప్పగలం, మనసు అక్కడ அதுக்குపోయింది. ஆகிலும் இங்கனே இருந்தே ஆகிலும் அவனை அல்லதென் ஆவி அமரந்தனை இல்லாது திருச்செங்கன்னூரிலே నిన్నరుడన అవనై అల్లదు ఎన్ మనస్సు సేరందనై యాదు. ఇంకా ఎక్కడికి వెళ్ళడం ఈ మనస్సుకి చేత కావడం లేదు. అమ్మయ్య అనుకుంది, అక్కడ స్థిరపడిపోయింది. అక్కడున్న పెరుమాళతోటి అలాగా ఆనందాన్ని అనుభవిస్తోంది. శ్రీ వైకుంఠనాథన్ ఈశ్వరనల్లామయ్యం ప్రాప్తి ఇల్లామయ్యమో అని. ఏమండి, ఇక్కడ ఈ పెరుమాళ్ళు మనకి తెలిసిన అంతా సర్వాంతర్యామిగా ఉంటాడని తెలిసిన ఇక్కడ ఈ మనసు ఎందుకండి అని అంటే ఒక్కొక్క చోట అలా అయిపోతుందండి. హనుమ చెప్పలేదు మనకి, రామాయణంలో ఏమని చెప్పాడు, భావో నాణ్యత్ర గచ్చతి అన్నదు. అప్పుడే ఇరువర్ ఏమో అంతా కూడా ఉన్నప్పటికీ కూడా పెరుమాళ్ళు నా భావం రెండవ వైపు వెళ్ళదు అని చెప్పినట్లుగా అక్కడ అప్పటియే ఇవరు అమరందనైగై ఉಳ್వెదుపత్తు పొరుందుగై ఆదలాల్ ఇప్పటియాగయ్యాల్. అందువల్ల హనుమ ఆ స్నేహమే పరమో రాజన్ అనేటువంటి శ్లోకంలో చెప్పుకుంటాను చూడండి. ఏమో నువ్వు అంతా ఉన్నావు, అంతా ఉన్నా నా మనస్సు మాత్రం ఎన్ని అవతారాలు ఎత్తినా నిన్ను చూసేటప్పటికే అతుక్కుపోతోంది అన్నట్లుగా రామచంద్రుణ్ణి ఆరాధించిన హనుమలాగా నా ఆళ్వార్ల యొక్క పరిస్థితి ఇప్పుడు ఈ తిరుచెంగన్నూరి పెరుమాళ్లతో లగ్నమై ఉంది అని. అవన్ ఉరైకిన్ననల్లా నాన్మరయ్యోర్ వేళ్వెయ్యల్ మడుత నరుంపుగై విసంగం వడుమరైకుం. ఆయన వాసం చేస్తున్న పురంలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. భాగవతోత్తములు, వేదవేత్తలు, వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రులు. వాళ్ళేమో ఆ యాగంలో సమర్పించేటువంటి పరిమళ ద్రవ్యాలు, వాటి వల్ల వచ్చేటువంటి ధూమం అంతా ఆకాశంలో సూర్యాది తేజస్సులను కూడా తాను మరుగుపరుస్తోందా అన్నట్లుగా ఉంది అని. అవను రేగిండ్రా అవన్ నిత్యవాసం పండుగిరా. అలాంటి పెరుమాళ్ళ నిత్యవాసము చేస్తున్నటువంటి తిరుచెంగన్నూరు అన్న అన్వయం అని తెచ్చుకోవాలి. ఏ ఊరండి? తిరుచెంగన్నూరు అని అన్న అర్థాన్ని చెప్పుకోవాలి. నల్ల నాల్మరయ్యోర్ అనన్య ప్రయోజనరాన బ్రాహ్మణర్, మంచి వైష్ణవోత్తములు అన్నారు. ఏమండి, వాళ్ళు వైష్ణవోత్తములు అయినప్పుడు వాళ్ళు మళ్ళీ అందులో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఉంటారా? నల్ల అనే పదాన్ని ఎందుకు వేశారంటే అనన్య ప్రయోజనరాన బ్రాహ్మణర్, వాళ్ళకి శ్రీమన్నారాయణుడు తప్ప వేరొక దైవము, వేరొక దైవాన్ని ఆశించడము, సేవించడము అనేటువంటిది లేదు. ఈ నల్ల అనే పదానికి అనన్య ప్రయోజనత్వము అని అర్థం. ఆ మంచి అన్న పదానికి ఏమర్థం? అనన్య ప్రయోజనత్వము అని అన్నమాట. ఇక్కడ అవన్ నిత్యవాసం పండుగిరా తిరుచెంగన్నూర్ నల్ల నాన్మనయ్యోర్ అనన్య ప్రయోజనరాన బ్రాహ్మణర్ వేள்వి యుళ్మడుత నరుంపుగై యాగంగడే. అద్భుతంగా యాగము చేయడం వల్ల ఆకాశంలోకి వ్యాపిస్తున్నటువంటి హోమ ధూమము, యాగంగళిలే ప్రవృత్తమాన అవిర్గంధియాన ధూమం. ఆ యాగాల్లో నెయ్యి వేసినప్పుడు వచ్చేటువంటి పరిమళ భరితమైనటువంటి ధూమము. అనన్య ప్రయోజనరాగి ఇవర్గళ్ళ అనుష్ఠానత్వకు ప్రయోజనం ఎన్నెన్నెల్. ఏమండి, వాళ్ళు అనన్య ప్రయోజనులు అని అంటున్నారు కదా, మళ్ళీ యాగాలు చేస్తున్నారు అంటున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు? ఏ ప్రయోజనమో అక్కర్లేనటువంటి వాళ్ళు మళ్ళీ యాగాలు చేయడం ఎందుకు అని అనుకుంటామేమో అని స్వయం ప్రయోజనమాదల్ భగవత్ ప్రతిపక్షంగళై అడియ చెయ్యం అవిచారం ఫలం ఆదల్. ఇవి వీళ్ళు ఏదో కోరి చేసినటువంటిది కాదండి.
ఈ భగవదారాధనకి అడ్డుపడేటువంటి ఆటంకాలనే రాక్షసులని దూరం చేయడానికి. అంటే ఏ అడ్డు రాకుండా పెరుమాళ్ళ యొక్క ఆ తిరువారాధన అలాగా నిరాటంకంగా సాగాలి అని చెయ్యడమే దీని యొక్క పరమోద్దేశము. చాలా చక్కటి సమాధానం. ఏమీ కోరకున్నప్పుడు ఎందుకండి యాగం చేస్తున్నారు అంటే పెరుమాళ్ళ ఆరాధన ఇలా నిరాటంకంగా సాగాలి అని చెయ్యడమే దానికి పరమోద్దేశం తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు. భగవత్ ప్రతిపక్షంగళై అழிయ, భగవంతుడికి ప్రతిపక్షమైనటువంటి వాడిని నశింప చేయడం కోసమే. అంటే అడ్లు రాకూడదు, విఘాతాలు ఆటంకాలు రాకూడదు అనేదే పరమోద్దేశం. போலே ஆயுத்த ஊரில் బ్రాహ్మణుడు ఆ ఎంబెరుమానార్లలాగే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారికి కూడా అని ఒక ఉదాహరణ ఇచ్చారండి. ఎంబెరుమానార్లలాగాని ఎందుకు చెప్పారు అంటేట, ఆ క్రిమికంఠుడు అనే రాజు ఉండేవాడు కదండి. వైష్ణవుల్ని భాగవతోత్తముల్ని అందరినీ భయంకరంగా బాధలు పెడుతూ ఉండేవాడే. ఆయన సరేలే 12 ఏళ్ళు మనం పక్కన దాక్కుందాం, వాడి సమయం అయ్యాక మనం వద్దాము అంటే వాడి సమయం అవుతున్నట్లే కనపడడం లేదు. అలాంటప్పుడు వెంకటాచలపతిని ప్రార్థించారు ఎంబెరుమానార్. ఏమని, తండ్రి కంసాది రాక్షసుల్ని నశింపచేసినట్లుగా నీ శక్తి ప్రచారానికి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళని నువ్వు నశింపచేయాలి అనేటువంటి హోమాదులని, అంటే ఆటంక విరోధం కోసమే హోమం. ఇక్కడ అభిచార హోమం అంటే ఒక వ్యక్తి చనిపోవాలి అనే అర్థం చెప్తే చెడ్డగా ఉంటుంది. నేను చేసేదానికి ఏ ఆటంకము రాకూడదు, అది ఏదైనా సరే. అలాంటప్పుడు ఇలాంటి దుష్ట శక్తులన్నీ నశించిపోతాయి. అంటేట ఆ హోమం చేసేటప్పుడు 2-3 రోజులు అయ్యేటప్పటికి వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది కండి హోమంలో. అలా ప్రత్యక్షంగా కనపడుతూ ఉండేవి అక్కడ. అంటే వారు చేసేటువంటి ఆ యాగ శక్తి అలా ప్రతిబింబిస్తూ ఉండేదన్నమాట అనేటువంటిది. అప్పుడు అవతల వ్యక్తి నశించిపోయాడు అనేటువంటి ఆ యాగ సమాపన కార్యక్రమాన్ని చేసేవారట. అంటే చేస్తూ ఉంటేనే ఫలం ఇచ్చేంత మంత్రశక్తి ఉంది మన యాగాలకి. ఇక్కడ చెప్పడంలో పరమార్థం అది. ఆ మంత్రాలకి చింతకాలు రాలుతాయా అంటాం చూడండి, రాలతాయి ఖచ్చితంగా. ఏ ఫలాన్ని ఉద్దేశించి చేశారో ఆ ఫలం ప్రత్యక్షంగా మనకి. ఎంబెరుమానారై పోలే ఆయిత్త ఊరే బ్రాహ్మణులు, ఎంబెరుమానారులాగా ఆ ఊళ్ళో బ్రాహ్మణులందరూ కూడా, అంటే యజ్ఞానికి ఆటంకపడే దుష్ట శక్తులని దూరం చెయ్యడమే పరమార్థము అని చెప్పుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన అర్థం అంతవరకు. అభిచార హోమం అంటే అవతల వాడు మరణించాలి అని చెయ్యడాన్ని ముఖ్యంగా పెట్టుకోకూడదు ఈ రోజుల్లో. మరేం చేయాలి, నిరాటంకంగా యజ్ఞము సాగాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆటంకాలన్నీ కూడా అవే దూరం అయిపోతాయి. అందువల్ల ఆటంకాలని విసుంబొళి మరైக்கும் ఆకాశத்தில் ఒళియుళ్ళవారిత్యాదిగళై మరైకుం ఎన్నుదల్ అని, అంటే ఆకాశానికి ఉన్న కాంతిని కూడా కప్పేసేంత హోమధూమం పైకి వ్యాపించేంత గొప్పగా హోమాలు చేశారు అని. నల్ల వీణ్మాడం ஒரு கர்மமும் வேண்டாம் ஊரரன் தானே ప్రతికూలకు దుష్ప్రాపమాయిరుక్కం. ఇది అందమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట. అక్కడ వేరే మనం ఆటంకాలు పోవాలి అని చెయ్యక్కర్లేదుటండి. అందమైన ఉన్నత భవనాలే ఆ ఊళ్ళోకి ఆటంకాలు రాకుండా చేస్తాయిట. ఆ మేడలు ఎందుకు అంత ఎత్తు ఉన్నాయి అంటే ఆటంకాలు లోపలికి రాకుండా అడ్డుపడుతున్నాయిటండి. అది ఇది పొయిటిక్ ఎక్స్ప్రెషన్, చాలా అందంగా చెప్పడం అన్నమాట. దీన్ని చాలా ఊహ, దాన్ని ఒక అందమైన అలంకారం అన్నమాట ఇది. దుష్ప్రాపమా ఎక్కువ తిరుచెంగన్నవరులు తిరుచిత్తారు మాడమామయిలై తిరువల్లికేణి ఎన్నుమా పోలే. అందమైనటువంటి మేడలతోటి
తిరువల్లిక్కేణి అని ఒకానొక సందర్భంలో ఆళ్వార్లు ఎలా చెప్పారో, పార్థసారథి సన్నిధి వైభవాన్ని ఎలా పొగిడారో, అలాగే తిరుచెంగన్నూరు యొక్క వైభవాన్ని కూడా ఇక్కడ పొగుడుతున్నారు అని అర్థము. ఎనక్కు నల్లరణే అస్తానే భయశంకై పండుమెనక్కు. అసలు నా ఆలోచనే తప్పు. ఏంటి, ఇక్కడ భయపడవలసిన అవసరం లేదు. అస్థానే భయశంక, అక్కర్లేని చోట భయపడుతున్నా నేను. అలాంటి నా భయాన్ని పోగొట్టి భయ నివృత్తియుండాం దేశమదు వల్లదిల్లే. ఇక్కడ అసలు భయపడవలసిన అవసరమే లేని దేశం, అంటే అంత రక్షణ దేశం అన్నమాట. ఒక్కొక్కసారి చూడండి, భయపడి పరిగెట్టి అమ్మయ్య ఇక్కడికి చేరాం, ఇంకా మనకేం జరగదు అని అభయ ప్రాంతాన్ని ఎలాగ ఊహిస్తామో పెరుమాళ్ళ సన్నిధి కూడా మనకి అలాగా అభయాన్ని ప్రసాదిస్తుంది. తిరుచిత్తారణ్యం, తిరుపతిక్కుం పేరు, ఆత్తుక్కుం పేరు. అది అండర్లైన్ చేసుకోండి చక్కగా. ఈ తిరుచిత్తార్ అనేది అక్కడ ఉన్న దేశానికి పేరు, అక్కడ ఉన్నటువంటి నదికి కూడా పేరు. తిరుచిత్తార్ అనేటువంటిది ఆరు అంటే నది కదండి, అందువల్ల ఆ నదీ భాగం ప్రవహించేటువంటి దివ్య దేశానికి కూడా తిరుచిత్తారు అనేటువంటి పేరు ఉంది అని పెరుమాళ్ళ పరంగా, నదీ పరంగా దివ్య తీర్థ నామాన్ని ఇక్కడ మనకి నంబిళ్ళయ్య గారు చాలా చక్కగా వ్యాఖ్యానించి చెప్పారు అనేటువంటిది అన్నమాట. అంటే యాగాలే చేయక్కర్లేదండి, అక్కడ ఉన్నటువంటి ఆ దివ్య దేశంలో ప్రవేశిస్తే చాలు. అక్కడున్న భాగవతోత్తములని సేవించుకోగలిగితే చాలు. వారి దర్శనమే మనకు వచ్చేటువంటి ప్రతికూల సంఘటనలన్నిటినీ కూడా దూరం చేస్తుంది అనేటువంటి విషయాన్ని, అంటే ఏం చెప్పారు ఈ పాసురంలో? భాగవత దర్శనం సర్వ అభయ ప్రదానకరం. పెద్దలని మనం సేవించాము అంటే, పెద్దలు ఉండేటువంటి ఆ మాడ, ఆ ఇంటిని సేవించాము అంటే, పెద్దలు ఉండేటువంటి ఆ దివ్య దేశాన్ని సేవించుకోగలిగాము అంటే, మన జీవితానికి ఆత్మకి కూడా అభయాన్ని పొందినట్లే, రక్షణని పొందినట్లే. అందుకేనండి ఎప్పుడు భాగవతోత్తముల్ని సేవించాలి, వారి గృహాలకు వెళ్ళాలి, ఆ ఇళ్ళని సేవించాలి, అక్కడున్న పెరుమాళ్ళని సేవించాలి అనేటువంటిది దివ్య దేశ సందర్శనం. ఒక వైష్ణవ భాగవతోత్తముల యొక్క దర్శనం మనకు ఎంత అభయప్రదాత చెప్తూ ఉన్నటువంటి పాసురంగా దీన్ని చెప్పారు. 5వ పాసురము. అల్లదో அரணும் அவனில் வேறில்லை அது பொருளாகிலும் அவனை அல்லதென்னாவியமறந்து அணை இல்லாது ஆதலால் அவன் உரைகின்ற நல்ல நான் மறையோர் வேள்வி உள்மடுத்த நரும்புகை விஷம்பொழி மறைக்கும் நல்ல நேழ்மாட திருச்செங்கன்னூரில் திருச்சித்தார் எனக்கு நல்லரணே.